అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఆయన ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు జరిగిందని చెప్పి కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచినారు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. అప్పుడు కేటీఆర్ విచారణకు పోయిండు, విచారణకు హాజరైండు. విచారణ పోయి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆ ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ ఈ వీడియోలో ఏదైతే చెప్పిండో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పిండు. కేటీఆర్ ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో ఒకే ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంది? ఒకటి, ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపు 48 కోట్ల రూపాయలు కేటీఆర్ వితౌట్ పర్మిషన్ డబ్బులు కొట్టేసిండు. అరవింద్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ త్రూ డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిండు. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ ఓనికి గవర్నమెంట్ పర్మిషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేదు, మంత్రులకు తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రజల సొమ్ముని కేటీఆర్ వృధా ఖర్చు పెట్టిండు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్. వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ కూడా ఇదే. అందుకే కేటీఆర్ను విచారణ కూడా పిలిచినారు. కేటీఆర్ విచారణకు పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఈడీ విచారణ కూడా పిలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ గతంలో ఒక 5 months బ్యాక్ ఈడీ విచారణ కూడా పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, ఆ హీరో ఫోన్ ఈ హీరో ఫోన్ ట్యాప్ చేసిండు. మొత్తం కేటీఆర్ పార్కాయత్ హోటల్లో ఆ రూమ్ నెంబర్ 820లో 802లో ఆ జీవన్ రెడ్డి హీరోయిన్లను పట్టుకొచ్చుడు, కేటీఆర్ రూమ్కు దోలుడు, కేటీఆర్ ఏదో చేసుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు వాగిరు, నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేసినారు. ఏకంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కేటీఆర్ను డిగ్రేడ్ చేసే కార్యక్రమం చేస్తారు. కేటీఆర్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ డ్రగ్స్ ఇచ్చిందని అదని ఇదని చెప్పి నానా రకాలుగా ఆయన క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అంతెందుకు మంత్రి కొండా సురేఖ కూడా మాట్లాడినారు కదా. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడతలేడు, కానీ పీసీసీగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఆయనను రకుల్ రావు అంటుండే, తెలుసా? రకుల్ రావు అంటుండే, అట్లా అంటుండే ఇట్లా అంటుండే. అసలు వీళ్ళు ఏమన్నా చూసిర్రా? కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టంగా వీళ్ళు చూసిర్రా? కేటీఆర్ ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయంగా వీళ్ళు చూసిర్రా? లేకపోతే కేటీఆర్ పలానా హోటల్ వంగ వీళ్ళు ఏమన్నా చూసిర్రా? లేకపోతే కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టంగా ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి చెప్పిందా? ఒక్క హీరోయిన్ అయినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందా? ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిందా? పలాని కేటీఆర్ వల్ల నేను ఇబ్బంది పడ్డా, కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేసిండు, కేటీఆర్ నన్ను ఆ రూమ్కి తీసుకుపోయిండు, హోటల్కి తీసుకుపోయిండు, హోటల్కి పోయినా నన్ను టార్చర్ పెట్టిండు, నన్ను బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పి ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చిందా? పోనీ కేటీఆర్ గురించి మాట్లాడినారా? వీళ్ళు కొంతమంది హీరోయిన్ల పేరు చెప్తారు కదా. నేను చెప్పను ఓపెన్గా, రేవంత్ రెడ్డి గారు గతంలో స్టార్టింగ్ నుండి కేటీఆర్కి ఒక పేరు పెట్టిండు, తర్వాత ఒక హీరోయిన్ నాతో చెప్పుకున్నదని చెప్పి గజలకాంతం అన్న కూడా చెప్తున్నాడు కదా. మరి ఆ హీరోయిన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిరి. ఆ హీరోయిన్ని నిజంగా కేటీఆర్ ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం అండగా ఉంటుందమ్మా నీకని చెప్పి ఆ హీరోయిన్కి చెప్పి ఆ హీరోయిన్ తోటి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిరి. నిజంగా కేటీఆర్ ఇబ్బంది పెడితే అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏందో తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నారో తెలియదు. ఆల్రెడీ ఒక దిక్కు సిట్టు విచారణ నడుస్తున్నది. సిట్టు విచారణ కంప్లీట్ కాలే. ఇప్పుడిప్పుడే బాధితులను సిట్టు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అసలు విచారణే కాలే, కన్క్లూజన్కి రాలే. ఇంకా సిట్టు అసలు విచారణ దర్యాప్తు కానే కాలేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు, ఇంకా సిట్టు ఓపెన్ అప్ కాలేదు. ఇక పలానా వ్యక్తి ట్యాపింగ్ చేసిండు, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి ఇంకా సిట్టు విచారణ తేలలేదు, ఇంకేం చెప్పలేదు. సిట్టు విచారణ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ లీడర్లు వీళ్ళ ముచ్చట వీళ్ళు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అసలు ఎంత ఓపెన్గా అంటే మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అంటే కేటీఆర్ ఏదన్నా హోటల్లో ఏదైనా డ్రగ్స్ దొరికితే కేటీఆర్, ఎక్కడన్నా పార్టీలు ఏదైనా ఫామ్ హౌస్లో పార్టీ అయితే కేటీఆర్, లేకపోతే ఇంకా రోడ్డు మీద ఎవడన్నా తాగి కూర్చుంటే కేటీఆర్. ఏది జరగని కేటీఆర్ పైనే. ఇగో కేటీఆర్ వల్ల దోస్తట, కేటీఆర్ వల్ల మనిషి అట, బీఆర్ఎస్ పార్టీ లీడర్ అట, మొత్తం ఇదే. అంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి ఒక ప్లాన్ తప్ప అంతకు మించి ఏం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షన్. కానీ కేటీఆర్ స్టార్టింగ్ నుండి ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను నార్కో టెస్టుకు రెడీ, నేను లైవ్ డిటెక్టివ్ పరీక్షకు రెడీ. మీడియా ముందు మొత్తం అన్ని మీడియాల ముందు, అన్ని శాటిలైట్ ఛానల్, అన్ని యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టుకోర్రి, మీడియా ముందు నాకు నార్కో టెస్ట్ చేయర్రి, మీడియా ముందు నన్ను లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేయర్రి. నార్కోలో లైవ్ డిటెక్టివ్లో నేను దొరికిపోతా, నేను తప్పు చేసినా లేదా అనేది మీకు తెలుస్తుంది, నేను ఏ తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదు అనేది కేటీఆర్ వర్షన్.
ఇప్పుడు నిజంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే, ఫార్ములా ఈ రేసింగ్లో ఆయన అవకతవకలో పాల్పడి ఉంటే, ఆయన అవినీతి చేస్తుంటే, అక్రమాలు చేస్తుంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇయ్యాడు కదా. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? ఏ లీడర్ ఇస్తారు? ఏ లీడర్ గుండె ధైర్యం ఉంటుంది? నన్ను లైవ్ డిటెక్టివ్ చేయరి, నార్కో టెస్ట్ చేయరని ఏ లీడర్ చెప్తాడు? ఒకవేళ తప్పు చేసినటువంటి లీడర్ అయితే తప్పు చేసిన లీడర్ సవరించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పు చేసినటువంటి లీడర్ తనను తాను సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ కేటీఆర్ ఓపెన్గా చెప్తున్నాడు. ఏ ఇంటర్వ్యూకి పోయినా, ఏ యూట్యూబ్ ఛానల్కి పోయినా, ఎక్కడికి పోయినా కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ప్రెస్ మీట్లలో కూడా నేను అన్నిటికీ రెడీ, మీరు ఏదైనా చేసుకోండి అంటున్నాడు. లైవ్ డిటెక్టివ్కి అయినా లేకపోతే నార్కో టెస్ట్కి అయినా అన్నిటికీ రెడీ. ఓపెన్గా బహిరంగంగా పెట్టండి, విత్ లైవ్ ఇవ్వండి, అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది అనేది కేటీఆర్ వర్షన్. ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి ఈ మాటలు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆయన ఏం చెప్పిండు అనేది మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ ఏం చెప్పిండు, ఏం కథ అనేది మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇది వినండి ఏం చెప్పిండో. మా మీద ఆరోపణలు చేస్తున్నది రెండు పార్టీలు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు. మా మీద అంటే నా మీద కూడా చేస్తున్నారు డైరెక్ట్గా. ఎవరెవరినో నేను ఇది బెదిరించానని, అదని ఇదని. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ. మీరు లైవ్ డిటెక్టర్ పరీక్ష ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి. లైవ్ డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ. ఓన్లీ లైవ్ డిటెక్టర్ వద్దు, అది కూడా వద్దు అనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది. రెండింటికి కూడా నేను మీరు ఎక్కడికి రమ్మంటే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు. అది ఓపెన్ స్టేట్మెంట్. నాకు ఏ ట్యాపింగ్తో సంబంధం లేదు, నేను ఏ ఫోన్ ట్యాప్లు చేయలేదు, నేను ఏ స్కాములు చేయలేదు, నేను ఐటీ డెవలప్మెంట్ చేస్తే తప్ప స్కాములలో నేను పాల్పడలేదు, నేను ఏ ఫోన్ ట్యాపింగ్ చేసినో మీరే చెప్పుర్రి. కేటీఆర్ వర్షన్ అదే కదా. నాకు దేంతో సంబంధం లేదు, నేను నార్కో టెస్ట్కి రెడీ, లైవ్ డిటెక్టివ్ టెస్ట్కి రెడీ, కావాలంటే మీరు ఏదైనా పర్మిషన్లు తెచ్చుకోండి, నన్ను టెస్ట్ చేయండి, నేను అన్నిటికీ రెడీగా ఉన్నా అంటున్నాడు. గతంలో డ్రగ్స్ పంచాయతీ వచ్చింది, కేటీఆర్ డ్రగ్స్ ఇచ్చిండు అట్లా అట్లా అని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు కేటీఆర్ చెప్పిండు నేను నార్కో టెస్ట్కి రెడీ, లైవ్ డిటెక్టివ్కి రెడీ, అన్నిటికీ డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ. అవసరం అనుకుంటే ఏదో పెడతారు కదా, బ్లడ్ తీసి డ్రగ్స్ తీసుకుంటారా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు కదా, దానికి కూడా రెడీ. మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా, మీరు ఎన్నిసార్లు నన్ను అరెస్ట్ కమ్మంటే అన్నిసార్లు అరెస్ట్ అవుతావు. అక్రమ అరెస్ట్ చేస్తే నేను ఏ తప్పు చేయకుండా ఉత్తగానే నా పైన పగ సాధించుకొని ఏదో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే దానికి కూడా రెడీ. కానీ అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ వర్షన్. మరి ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీ రావాలి కదా. ఈ ఒక్క వీడియోతోటి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపినట్టే, ఈ ఒక్క వీడియోతో రేవంత్ రెడ్డి దుమ్ము దులిపినట్టే, కేటీఆర్ సవాల్ విసిరినట్టే కదా. మరి రేవంత్ రెడ్డి రెడీనా? నార్కో టెస్ట్, లైవ్ డిటెక్టివ్కు రేవంత్ రెడ్డి రెడీ ఉంటాడా? ఇప్పుడు ఈ నార్కో టెస్ట్ అయినా లైవ్ డిటెక్టివ్ అయినా కోర్టు నుండి పర్మిషన్ రావాలి. మరి ఆ పర్మిషన్ తెచ్చుకొని ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? మీరు చూడు, ఈ ఫోన్ ట్యాపింగు, ఈ తర్వాత ఈ ఏసీబీ విచారణ ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్కన నడుస్తున్నది. ఓ సీరియల్ నడుస్తుంది కదా, మనం ఏది గోరెంటాకు సీరియలు, లేకపోతే చిట్టి శిల్కమ్మ సీరియలు, ఇట్లా సీరియల్ ఉంటాయి కదా, జీ తెలుగులో, మా టీవీలో, ఈ టీవీలో వస్తూ ఉంటాయి సీరియల్. ఆ సీరియల్ లెక్క అయిపోయింది ఈ ఎపిసోడ్ అంతా. ఓసారేమో కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు అంటారు, ఓసారేమో కేటీఆర్ ఆ కార్ రేసింగ్ది స్కామ్ అంటారు, ఓసారేమో కేటీఆర్ భూదందా చేసింది అంటారు, ఓసారేమో కేటీఆర్ అక్కడికి పోయిండు, ఇక్కడికి పోయిండు, లండన్ పోయిండు, డల్లాస్ పోయిండు, అక్కడ ఎంజాయ్ చేసిండు, ఓ హీరోయిన్ని వేరే కాడికి తీసుకోపోయినందుకు ఇదో పంచాయతీ. అంటే రోజుకొక లీకు. మరి ఈ లీకు ప్రభుత్వం ఇస్తుందా, ఎవరు ఇస్తారో తెలియదు. రోజుకో లీక్ తోటి కేటీఆర్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఏంది, 2028లో ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాస్త కేటీఆర్ చేతిలోకి వస్తున్నది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చేతిలోకి రావద్దు. కేటీఆర్ చేతిలో కనుక వచ్చిందనుకో, మళ్ళీ రేపటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో వీళ్ళందరూ తాట తీస్తాడు, వీళ్ళందరూ దుమ్ము దులుపుతాడు కేటీఆర్. కాబట్టి కేసీఆర్కు అనారోగ్యం, కేసీఆర్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పార్టీ కేటీఆర్ చేతిలోకి పోతుందేమో. కేటీఆర్ చేతిలోకి పోతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. కేటీఆర్ అన్నిటికీ అడ్డుకుంటాడు. రేపటి రోజు అధికారంలోకి వస్తే మేము ఏం చేసినాం అన్నీ కక్కిస్తాడు. కాబట్టి కేటీఆర్ చేతిలోకి పోవద్దు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అదే, కేటీఆర్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లేవకుండా చేస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ని మొత్తం పొందబెట్టాలి, కథం చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ లేవాలంటే ఎవరు? కేటీఆర్.
మరి అదే కేటీఆర్ పైన ఎలిగేషన్స్ చేసినాం అనుకో, కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఆ ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ అని చెప్పి కేటీఆర్ పైన ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ దెబ్బతీసేటట్టు చేసిరనుకో ఇక కథం కదా బీఆర్ఎస్లో. కేటీఆర్ రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళ పైన ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు హీరోయిన్లను ఇబ్బంది పెట్టినావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని చెప్పి వీళ్ళు ప్రశ్నించవచ్చు, వీళ్ళు క్వశ్చన్ చేయవచ్చు. ఇప్పుడు అదే వీళ్ళ మాస్టర్ ప్లాన్. అందుకే కేటీఆర్ గతంలో ఏదైతే మాటలు మాట్లాడిండో అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తారు. కేవలం ఒకటే ఒక నిమిషం వీడియో ఇది, 1 minute వీడియోలో కేటీఆర్ చాలా వీడియోలలో చెప్పిండు, ప్రెస్ మీట్లలో, సభలలో, మీటింగ్లలో మాట్లాడిండు, ఇంటర్వ్యూలలో చెప్పిండు, వేరే వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా అన్నిటికీ రెడీ, విచారణకు రెడీ, ఎన్నిసార్లు పిలిచినా పోతా, నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా పర్లేదు, నేను ఏ తప్పు చేయలే అనేది కేటీఆర్ వర్షన్. కానీ ఆయన తప్పు చేయలేదని చెప్పినా సీరియల్ లెక్కన నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఈ కథ అంతా. అసలు సిట్టు విచారణలో తేలనే సిట్టు విచారణ ఇంకా కంప్లీట్ కాలే, ఇప్పుడు ఇంకా విచారణ నడుస్తూనే ఉంది. అప్పుడే కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి మస్తు ఆరోపణలు, మామూలు ఆరోపణలు కాదు, భయంకరమైన ఆరోపణలు. ఇవన్నిటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా చెక్కు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేటీఆర్ పైన ఆరోపిస్తున్న ఆరోపణలు, బీజేపీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు కేటీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు కౌంటర్ ఇస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇటు కేటీఆర్ వీడియో కౌంటర్. ఈ కాంగ్రెస్ ఆరోపణలకు, బీజేపీ ఆరోపణలకు కేటీఆర్ ఇచ్చే సమాధానం ఇదే అని చెప్పి ఈ వీడియో పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాను తట్టుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్కు లేదు. కేసీఆర్కు కేటీఆర్కు చిన్న గాయమైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా మామూలుగా కాదుగా. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియాని చూస్తేనే గూస్బంప్స్ వస్తున్నాయి, భయప్రాంతులకు గురవుతారు కాంగ్రెస్ బీజేపీలు, అంత బలంగా ఉంది సోషల్ మీడియా. భయంకరంగా అయిపోయింది బీఆర్ఎస్ సోషల్ మీడియా, మరి పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ పేజీలు అయితే కొన్ని కోకోలం, వందలు వేల పేజీలు, ఫేస్బుక్లో అయితే చెప్పొద్దిగా, యూట్యూబ్లో అయితే అసలు వందలాది యూట్యూబ్లు. అంటే పార్టీని బాగా మైలేజ్ ఇచ్చుకోవడానికి, పార్టీని హైప్ చేయడానికి బీఆర్ఎస్ కూడా గట్టిగా పనిచేస్తున్నారు. ఈ పాత వీడియోలు అన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో. వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్లకు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆరోపణలకు కేటీఆర్ సమాధానం అని చెప్పి ఈ వీడియో సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. మరి ఈ ఒక్క వీడియోతోటి మరి రేవంత్ రెడ్డి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, మరి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినా ఏం చేసినా అనేది ఈ వీడియోనే రేవంత్ రెడ్డికి సమాధానం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.